గారికి నమస్కారం అండి. ఇది నిజం చెప్పాలంటే అసలు ఈ జనరేషన్ కూడా ఊహించని ఒక రెవల్యూషన్. ఇంత టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కూడా ఆఖరికి దీన్ని తయారు చేసిన మెటా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది సాధ్యమా, ఈ ఈ రిక్వెస్ట్ ఏదైతే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు పెట్టగానే ఇది సాధ్యమా అనుకున్నది 3 నెలల్లో, కేవలం 3 నెలల 9 రోజుల్లో మన చేతికి ఎంఓయు అయ్యాక వచ్చింది అంటే వాళ్ళే ఈరోజు ఆశ్చర్యపోతున్నారంటే ఒక్కసారి ఊహించండి. ఒక గవర్నమెంట్ సిస్టంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అనేక రకాలైన టెక్నాలజీ పరమైన రెవల్యూషన్స్ వస్తుంటే అవన్నీ సాధారణం. కానీ ఒక గవర్నమెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఇంత శ్రద్ధ తీసుకొని చేయడం అన్నది ఇది అందరికీ తెలిసిందే. లోకేష్ అన్న యువగళం పాదయాత్రలో ఇచ్చిన ఒక ప్రామిసే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది. ఆ రోజు ఆయన అన్నారనమాట, ఒక బటన్ నొక్కితే టాక్సీ వస్తుంది, ఒక బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, ఎందుకు ఒక బటన్ తో గవర్నమెంట్ లో కావాల్సిన సౌకర్యాలన్నీ మనం పొందలేం అని అన్నారు. ఆ రోజు చెప్పడం వరకు ఈజీయే కానీ అది ఇంప్లిమెంటేషన్ చాలా సులువండి. ఎందుకంటే గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది చాలా చాలా టఫ్ ప్రాసెస్. అనేక రకాలైన డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ చేయాలి, దాన్ని అంతా ఒక డేటా రిసోర్స్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ అసలు సాధ్యమా అని చెప్పి సరే ఇది జరిగినప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఈ రోజు నిజమైంది. అది కూడా మన స్టేట్ లో ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. నేషన్ కాదండి. ఒకప్పుడు ఇప్పుడే మన విక్రమ్ గారు చెప్పినట్టుగా ఒకప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏం చేసేదని చూసేది. ఈ రోజు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చేసిందని మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అంత పెద్ద రివల్యూషన్ అండి. ఇదే కాదు, లోకేష్ గారు ఫస్ట్ టైం ఐటీ మినిస్టర్ గా అయినప్పుడు కూడా బ్లాక్ చైన్, ఫిన్టెక్ లాంటి టెక్నాలజీస్ గురించి మాట్లాడుతుంటే ఆ టైంకి ఆ టెక్నాలజీస్ ఇంకా రివల్యూషనైజ్ అవ్వక ముందే మనం ఆంధ్రప్రదేశ్ లో వాటిని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి దానికి సంబంధించిన స్టార్టప్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది మనకు కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ బార్న్ ఇలాంటి రివల్యూషన్స్ అన్నిటికీ కూడా మనం చాలా పెట్టింది పేరు. ఇది మళ్ళీ మన ప్రారంభం అవ్వడం అనేది ముఖ్యంగా నేను ఒక ఐటీ ఎంప్లాయీగా ఉన్నాను. మీరు ఒక టెక్కీ కాబట్టి అందుకే నేను డీటెయిల్ గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. సో అయితే తేజస్వి ఒక పాయింట్ చెప్పండి మ్యామ్. ఇప్పుడు ఎక్కడికక్కడ సరే సైబర్ మోసాలు విస్తృతంగా మన కళ్ళు మూసి తెరిచే లోపలనే జరిగిపోతుంది. మనం వాళ్ళు వేరే లెవెల్లో చాలా క్లీన్ అండ్ నీట్గా చేసేస్తున్న టైంలో సైబర్ మోసాలు హౌ సేఫ్ అంటే ఎంత సేఫ్ మీరు తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకి చెప్తే ఏమని చెప్తారు? ఎందుకంటే మీరు అన్నారు నిన్న మేము సైబర్ సెక్యూరిటీని అప్డేట్ చేస్తున్నాం, అన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకున్నాం అన్నప్పటికీ ఇది ఎంత సేఫ్ అనేది కొంచెం ఒకసారి ప్రజలకు చెప్పండి. హైయెస్ట్ సేఫ్టీ ఉందండి ఇందులో. ఎందుకంటే మనకి 3 months లో కూడా మెజారిటీ ఆఫ్ ద టైం మనం సైబర్ సెక్యూరిటీ బిల్డప్ చేయడానికి మనం దీనిపైన స్పెండ్ చేసాం. ఈ రోజు మెటాని నిన్న డిక్లేర్ చేసింది ఏంటంటే, మెటా నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా చెప్పారు మనకు క్లియర్ గా, ఈ డేటా మొత్తం ఏదైతే మనకి ఈ డేటా మొత్తం ఉందో దీన్ని డేటా లేక్ అంటారు. ఈ డేటా లేక్ 36 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన డేటా మొత్తం కూడా